ఒక దినాన స్కాట్లాండ్ దేశం కొరకు ఒక యవనస్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎన్ని దినాలు ప్రార్థన చేసినా తన జీవితంలో, తన బ్రతుకుల్లో స్కాట్లాండ్ దేశం మార్పు చూడలేకపోతే ఆఖరికి మోషేలాగే ఒక అడుగు ముందుకు వేసి ఒక మాట తెగించి ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? దేవా, స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వండి, లేకపోతే నా ఆత్మను తీసుకోండి ప్రభా, నేను ఇది చూడలేకపోతున్నా. నీ ప్రేమని దాటుకొని వెళ్ళిపోతున్న స్కాట్లాండ్ దేశం నేను చూడలేకపోతున్నాను ప్రభా. నీ ప్రేమను అనుభవించే దేశం కావాలి, నీ రక్షణ అనుభవించే దేశం కావాలి, నీ రక్తంలో కడగబడిన దేశం కావాలి ప్రభా. స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వండి, లేకపోతే నా ఆత్మను తీసుకున్నని జాన్ నాక్స్ అనే భక్తుడు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తాడు. దేవుని బిడ్డ, ఈ రాత్రి కాలంలో బ్రతిమాలుకోవడానికి రందాం. ఈ 40 దినాలు దేవుని సన్నిధిలో బ్రతిమాలుకుందాం. ఎవరి కోసం బ్రతిమాలుకుందాం? భారతదేశ ప్రజల కొరకు బ్రతిమాలుకుందాం, నీ ప్రాంత వాసుల కొరకు బ్రతిమాలుకుందాం, నీ సమాజం వారి కొరకు బ్రతిమాలుకుందాం, నీ రక్త సంబంధుల వారి కొరకు బ్రతిమాలుకుందాం. ఇలాంటి ప్రార్థన చేస్తావా? దేవుని సన్నిధిలో ఒక అడుగు ముందుకు వేసే ప్రభా, భారతదేశంలో బలమైన ఉజ్జీవం కావాలి ప్రభా, భారతదేశం బలమైన నూతన కార్యాలు కావాలి ప్రభా, అది చూడలేని నా జీవితం నాకు వద్దు ప్రభా అని దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడేవాడు కావాలి. అలా బ్రతిమలాడితే దేవుడు దాటి వెళ్ళిపోయేవాడు కాదు. నీ ప్రార్థన ఆలకించి నీ బ్రతిమాలుకోవడం విని వెంటనే ఆగిపోయి, ఇదిగో నీ దేశాన్ని నేను మారుస్తాను అంటాడు. ఈ రాత్రికాలం ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో బ్రతిమాలుకోవాలి. ఇది కదా సాత్వికం అంటే.